మనము 2-3 టైప్స్ కుడతాము నెక్. ఒక్కొక్కటి పంపకం వేస్తూ ఉంటాము, ఒక్కొక్కటి పైపింగ్ వేయటము అట్లా ఉంటుంది కదా. ఇదైతే ఫస్ట్ స్టెప్. మనము కుట్టి దీన్ని అటువైపు తిప్పాలి అంతే. కానీ ఇది కూడా కొంచెం కొత్త వాళ్ళకైతే కనుక హార్డ్గానే ఉంటుంది. మనము పాదం ఖర్చు ఉంది కదా, పాదం ఖర్చుతోని మొత్తము కుట్టు వేసుకుంటే కనుక ఈజీగా ఉంటుంది. అంతా ఒకే రకంగా వస్తుంది మనకి. ఇంకా 1/2 ఇంచ్ లెంత్తోని మనము కుట్టు వేసుకున్నట్టయితే కనుక ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కొత్త వాళ్ళకైతే. అందుకని చెప్పేసి పాదం ఖర్చుతో మొత్తం మంచిగా వచ్చేలాగా కుట్టుకోండి ఫస్ట్. తర్వాత ఇక్కడ ఇట్లా కొద్దిగా కాట్లు పెట్టేసుకోవాలి. ఇక్కడ మూల ఏదైతే ఉంటుందో మధ్యలోది దానికి ఇంకా కొంచెం ఎక్కువ పెట్టాలి. ఓకేనా అండి. ఇంకా పూర్తి వీడియో కోసం అయితే నా వీడియోస్లో చూడండి. ఇట్లా ఒకసారి మొత్తం తిప్పేసుకొని అనిగేటట్టుగా పెట్టుకుంటే కనుక మనకి కుట్టేటప్పుడు ఈ లైనింగ్ పీసు మనకు పై వైపున కనబడకుండా ఉంటుంది. మంచి లుక్ వస్తుంది మనకి నెక్కి. ఒకవేళ మీరు కుట్టుకున్నా సరే, కస్టమర్స్కి కుట్టినా సరే ఇట్లా చేయవచ్చు మీరు. ఒకవేళ ఈ వీడియోలు యూజ్ అయ్యింది అనుకుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఇంకా ఇప్పుడు ఇది మొత్తం మంచిగా ఇట్లా ప్రెస్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలి. ముందు ఎక్కడెక్కడైతే మనకి లైనింగ్ మొత్తం మంచిగా వచ్చిందో అయితే చూసుకొని తర్వాత కుట్టడం స్టార్ట్ చేయండి. అటు కింది వైపు లైనింగ్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటూ కుట్టు వేసుకోవాలి. పై వైపునకి లైనింగ్ పీస్ కనిపిస్తే కనుక బాగోదు కాబట్టి కొద్దిగా కుట్టుతూ మంచిగా చూసుకుంటూ కుట్టాలి. చూడండి ఇట్లా. ఇంకా ఇది పై క్లాత్ కొంచెం మందంగా ఉంది కాబట్టి మనకి ఈజీగానే వచ్చేస్తుంది డిజైన్. ఇక్కడ పాన్ నెక్ ఉంది కదా, ఇక్కడ కొంచెం కట్ ఉంది కాబట్టి అక్కడ కింద మంచిగా వచ్చిందా లేదా చూసుకొని కరెక్ట్గా వస్తే అప్పుడే కుట్టండి. లేదంటే మళ్ళీ విప్పుతూ మళ్ళీ కుట్టారంటే కనుక షేప్ అంతా చెడిపో